ఇప్పుడు మనము ఒకేసారి దేంట్లో ఇన్వెంటరీలో కూడా అకౌంటింగ్ ఇన్ఫోలో కూడా ఒకేసారి మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. స్క్రీన్ కనిపిస్తుందమ్మా మీకు? కనిపిస్తుంది మేడం. ఏమేమి కనిపిస్తుంది? అది మీ పేర్లు కనిపిస్తున్నాయా? ఓకే మా, సరే. ఇప్పుడు చూడండి మా, ఇప్పుడు ఇందాక మనము ఇండివిజువల్గా ఒకదానికి ఒకటే వేసినాము. ఇప్పుడు ఏమి అంటే నేను చెప్పేది అకౌంట్స్ ఇన్ఫో ఒకటి, ఇన్వెంటరీ ఇన్ఫో ఒకటి. ఇన్వెంటరీలో వచ్చి మనము స్టాక్ ఐటమ్స్, నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్, యూనిట్స్ ఆఫ్ మెజరు, కేటగిరీస్, గోడౌన్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటా ఉన్నాము. దాంట్లోనే ప్రాబ్లం వేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫోలో మనం అకౌంట్స్ ఇన్ఫోలో మొట్టమొదటిగా వేసినాం. అకౌంట్స్ ఇన్ఫోలో ఏమేమి వేసినాము? పేమెంటు, కాంట్రా ఇట్లాంటివి వచ్చేటి వేసినాం కదా. అదేవిధంగా ఇప్పుడు మనము అకౌంట్స్ ఇన్ఫోలో కొన్ని క్రియేట్ చేసుకుంటాం, ఇన్వెంటరీ ఇన్ఫోలో కొన్ని క్రియేట్ చేసుకుంటాం, తర్వాత కంబైన్డ్గా ప్రాబ్లం వేస్తాం అన్నమాట. కంబైన్డ్గా ప్రాబ్లం వేస్తాం. అది పెడతాను చూడండి. అంటే మనము కొన్నేమో అకౌంట్స్ ఇన్ఫోలో క్రియేట్ చేసుకొని కొన్ని ఇన్వెంటరీ ఇన్ఫోలో క్రియేట్ చేస్తాం. పెడతాను చూడండి. స్టాక్ ఐటమ్స్ అంటే ఏం క్లాస్ అయిపోయామ్మా ఇప్పుడు? కాస్ట్ ఆడిటింగ్ మేడం. 2 అయిపోయినా? ఎస్ మేడం. చూడండి మాకు కనిపిస్తుందమ్మా, చూడండి. కనిపిస్తుందా? మా నేమ్స్ కనిపిస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు చూడండి. దీంట్లో మొట్టమొదటిగా ఏమున్నాయమ్మా? విజయవాణి విజయవాణి కాదు, స్క్రీన్ లో కనిపించలేదు మేడం. స్క్రీన్లో కాదు, వాట్సాప్లో పెట్టింది కదా. స్క్రీన్లో చూపిస్తా, కనిపిస్తాను మేడం. అది వాట్సాప్లో చూపిస్తా ఉంది. చూడండి అమ్మా. చూడండి ఇప్పుడు దీంట్లో చూడండి అమ్మా ఎట్లున్నాయి చూడండి. మొట్టమొదటిగా ఏమున్నాయి? క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ బిజినెస్, క్యాష్ డిపాజిటెడ్ విత్ ఇన్ ఆంధ్ర బ్యాంక్, రెంట్ పెయిడ్. ఇవి వచ్చి అకౌంటింగ్ ఇన్ఫోకి సంబంధించినవే కావదా? అకౌంటింగ్ ఇన్ఫోకి సంబంధించినవే కాదమ్మా? నెక్స్ట్ కిందకు వస్తే పర్చేజెస్ ఫ్రమ్ సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్. మనం ఇంతకుముందు పర్చేజెస్, సేల్స్ అకౌంటింగ్ ఓచర్లోనే వేసినాం, అవునా? అకౌంట్స్ ఇన్ఫోలోనే క్రియేట్ చేసుకొని అకౌంటింగ్ ఓచర్లోనే వేసినాం. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఇవి ఇన్వెంటరీ ఇన్ఫోలో క్రియేట్ చేసుకుంటాం. ఏవి? ఈ ఐటమ్ కానీ తర్వాత క్వాంటిటీ కానీ ఇవి ఇన్వెంటరీ ఇన్ఫోలో క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఈ సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఇక్కడి వరకు ఈ నేమ్స్ ఇవన్నీ ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనమాట. ఇవి అకౌంటింగ్ ఇన్ఫోలోనే క్రియేట్ చేసుకుంటాం. కాకపోతే స్టాకు క్వాంటిటీ మాత్రము ఇన్వెంటరీ ఇన్ఫోలో క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ప్రాబ్లం వేసేటప్పుడు అకౌంటింగ్ ఓచర్లో వేస్తాం. రెండు కలిపి అకౌంటింగ్ ఓచర్లో వేస్తాం. అర్థమవుతుందమ్మా? అర్థమైందా? మనము ఇంతకుముందు ఇవి మాత్రం పైన ఉంటాయే ఇట్లాంటివి మాత్రము అకౌంటింగ్ ఓచర్లో వేస్తాను.
ఇవి ఇన్వెంటరీలో వేస్తూ ఉంటుంది, అట్లనే ప్రాబ్లంలో కూడా వేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, రెండు కంబైన్డ్గా వేస్తున్నాం. ఈరోజు అయిపోతే ఇది ఒకవేళ రేపు జిఎస్టీ చెప్తాను తర్వాత. ఓకేమ్మా, మళ్ళీ కాలేజ్ తీస్తే మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు లెక్కలు, మీ లీజర్ టైంలో పాటు ఉంటాయి కదా అట్లా. తర్వాత మళ్ళీ పర్చేజెస్ ఫ్రమ్ టీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇవి క్రెడిటారా డెటారా ఇవన్నీ కూడా మనము ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సేల్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మొట్టమొదటిగా మనం ఏం చేస్తాము ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. కంపెనీ క్రియేట్ తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు మళ్ళీ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏ దీంట్లో అకౌంటింగ్ ఫీచర్ ఉంటుంది కదా, F11 F12లో మనకు దీనికి సంబంధించినటువంటి వాటిని కొన్ని ఎస్ పెట్టుకోవాలన్నమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు మన ప్రాబ్లం మారుతున్నాం కాబట్టి అది ఎస్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు వస్తామా, టాలీలోకి వద్దామా? ఓకే మేడం. ఓకే, ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఇక్కడికి వస్తానే ఏం కావాలమ్మా, మనము కంపెనీని ప్రతి ఒక్క దానికి కూడా కంపెనీని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మొట్టమొదటి ప్రాసెసే ఏ దీనికైనా కూడా కంపెనీ క్రియేషన్ అనేది మొట్టమొదటి ప్రాసెస్ అన్నమాట. కాబట్టి కంపెనీని క్రియేట్ చేసుకున్నాం. కంపెనీని క్రియేట్ చేసుకోవాలా అంటే మనం ఏం చేయాలమ్మా, ఎస్, ఆల్ట్ F1. ఇది మర్చిపోకూడదు మీరు. ఆల్ట్ F1 క్రియేట్ కంపెనీ. ఏ కంపెనీని క్రియేట్ చేసుకుందాం మనము? ఇప్పుడు ఇందులో ఏముంది, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ త్రూ టాలీ. ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సరే, దీనికి కంపెనీ ఏం పెడదామా? ఉన్న కంపెనీలన్నా డిలీట్ చేసేద్దాం, లేకపోతే మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నామే అవి కూడా డిలీట్ చేసేయచ్చు. తర్వాత దీనికి విజయవాణి అని పెడదామా? విజయవాణి. ఓకేమ్మా, ఎంటర్. ఇవేమీ వద్దు, మనకు అవసరం లేదు. ఓకే, మొట్టమొదటిగా మనం కొన్ని అకౌంట్స్ ఇన్ఫోలో క్రియేట్ చేసుకునేసి తర్వాత ఏం చేస్తామో ఇన్వెంటరీ ఇన్ఫోలో క్రియేట్ చేసుకుందాం. మొట్టమొదట మనకి ఇక్కడ ఉండేటివన్నీ కూడా క్రియేట్ చేసుకునేస్తాం. అకౌంట్స్ ఇన్ఫోలో ఎంటర్. దేంట్లో క్రియేట్ చేస్తాము? లెడ్జర్లో. ఓకే, లెడ్జర్లో క్రియేట్ చేస్తాం. తర్వాత ఏం లెడ్జర్స్ మా? మల్టిపుల్లా సింగిల్ లెడ్జరా అని? ఓకే, మల్టిపుల్ మేడం. ఏమ్మా, ఏందనింది? మల్టిపుల్ లెడ్జర్ కదా మేడం? కాదు, మనం క్రియేట్ చేసుకునేది ఇవే క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ అకౌంట్స్ ఇన్ఫోలో ఇవే క్రియేట్ చేసుకుంటాం. మొట్టమొదటిది ఏముందిమా? క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ బిజినెస్. ఇది మనకు దీంట్లో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్లో కూడా 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి అని చెప్పినామా లేదా? 2 ఆస్పెక్ట్స్ ఉంటాయా లేదమ్మా? ఎస్ మేడం. ఓకే, 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి అంటే ఒకటి క్యాష్. ప్రతి ఒక్క దానికి కూడా క్యాష్ అనేది డిఫాల్ట్. అక్కడ డిఫాల్ట్ అంటే క్యాష్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది, మనం క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ కదా, ఇంకొకటి క్యాపిటల్ అండర్ గ్రూప్ ఏమి?
క్యాపిటల్ అండర్ గ్రూప్ ఏమ్మా? క్యాపిటల్ అకౌంట్. ఎంటర్. ఓకే. తరువాత సెకండ్ వన్ మా క్యాష్ డిపాజిటెడ్ విత్ ఆంధ్ర బ్యాంక్ అన్నాడు. క్యాష్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్. ఎంటర్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఏం చూపిస్తాం? బ్యాంక్ అకౌంట్. ఎంటర్. ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. అకౌంట్ హోల్డర్ నేమ్ వచ్చి ఇక్కడ చూడండి విజయవాణి చూపిస్తుందా లేదా? అంటే ఆ కంపెనీ కదా కాబట్టి అట్లా చూపిస్తుంది. తర్వాత రెంట్. ఎంటర్. అండర్ గ్రూప్ మా రెంట్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంటర్. ఆ బ్యాంకు వెళ్ళిపోయారు. ఓకే. తర్వాత పర్చేజెస్ ఫ్రమ్ సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు పర్చేజెస్ దీంట్లో రెండు మనం క్రియేట్ చేసుకోవాలి. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు, క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి రెండు క్రియేట్ చేసుకోవాలా వద్దామా? చేసుకోవాలా వద్దా? పర్చేజెస్ ఏం అండర్ గ్రూపు? పర్చేజెస్ అకౌంట్. ఎంటర్. ఓకే. అయ్యో పర్చేజెస్ పీ ప్రెస్ చేస్తే పర్చేజెస్ చూపిస్తుంది. మనం అక్కడ ఎంటర్. తర్వాత ఇప్పుడు చూడండి మా సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్. సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఏమి మా దీని గ్రూపు తెలుసా మీకు? సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్ దీని గ్రూప్ ఏంటి? సామ్సంగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మనం పర్చేజ్ చేస్తున్నాం. సామ్సంగ్ వాళ్ళు ఎవరు మా సామ్సంగ్ వాళ్ళు? సేల్ చేస్తాండారా మేడం? వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఓకేమా, నేను అనడం అండర్ గ్రూప్ ఏంటి? ఇప్పుడు మీకు అర్థమవుతుందా లేదా చూడండి. ఇప్పుడు ఇది క్రెడిట్ ట్రాన్సాక్షను. క్రెడిట్ ట్రాన్సాక్షన్లోనే కదా డెటార్స్ క్రెడిటార్స్ వచ్చేది, అవునా కదా? రుణగ్రస్తులు రుణదాతలు వచ్చేది ఎప్పుడు? క్రెడిట్ ట్రాన్సాక్షన్లో. క్యాష్ ట్రాన్సాక్షన్లో వస్తారా? ఓకే. కాబట్టి ఇక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకు ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతున్నారు? రుణదాత అవుతున్నాడు. అర్థమవుతుందమ్మా? హలో. ఓకే. ఇది నేను చెప్పేది నేను మళ్ళీ ఒకసారి. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే అమ్మా అప్పుగా తీసుకోవడం. శ్రావణి వచ్చి గాయత్రికి సరుకు అమ్ముతా ఉంది, లేదా గాయత్రి సరుకు కొంటా ఉంది. ఎవరి దగ్గర? శ్రావణి దగ్గర. గాయత్రి శ్రావణి దగ్గర సరుకు కొంటా ఉంది. అంటే గాయత్రి ఏం చేస్తుంది? పర్చేజ్ చేస్తుంది. ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ ఎవరి దగ్గర? శ్రావణి దగ్గర. పర్చేజ్ ఫ్రమ్ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ అనుకోండి. పర్చేజ్ ఫ్రమ్ శ్రావణి. అక్కడ పర్చేజ్ చేసిండేది పర్చేజ్ అకౌంట్కే వేసినాం. అయితే శ్రావణి ఏం చేస్తూ ఉందిమ్మా? గాయత్రికి ఏం చేస్తుంది? రుణదాత అంటే అప్పుగా ఇస్తూ ఉంది. ఎవరిస్తున్నారు అప్పుగా? శ్రావణి. శ్రావణి అప్పుగా ఇస్తుంది అంటే దాత, అవునా కదా? రుణదాత. క్రెడిటారా కాదా? రుణదాత. అప్పు ఎవరు తీసుకుంటున్నారు? కాబట్టి గాయత్రి డెటార్. ఓకే. అర్థమైందా ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది అండర్ గ్రూప్ ఏంటి అంటే సన్రీ క్రెడిటార్. ఎస్ ప్రెస్ చేస్తే చూపిస్తుంది సన్రీ క్రెడిటార్. ఓకే. అర్థమైందమ్మా? ఓకే. నెక్స్ట్ తర్వాత
మళ్ళీ నెక్స్ట్ చూడండి, అవి మళ్ళీ ఐటము క్వాంటిటీ ఇన్వెంటరీ ఇన్ఫ్లోలో క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏవైతే అకౌంట్స్ ఇన్ఫో కిందకు వస్తాయో అవి మాత్రమే క్రియేట్ చేసుకుంటున్నాం, అవి మాత్రమే క్రియేట్ చేస్తున్నాం. తర్వాత ఐటము క్వాంటిటీ ఇవి మాత్రము ఎక్కడ క్రియేట్ చేస్తాం, ఇన్వెంటరీ ఇన్ఫోలో క్రియేట్ చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ మనం అకౌంటింగ్ వోచర్లో రెండూ కూడా కంబైన్ చేసి చెప్తాం. అర్థమైందా? ఓకేమ్మా. తర్వాత ఇప్పుడు చూడండి, పర్చేజెస్ ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. ఇప్పుడు ఏం కావాలా, టీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్, టీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంటర్. ఇది కూడా ఏమ్మా, ఇది ఏమే పర్చేజెస్ ఫ్రమ్ వాళ్ళు అదే కాబట్టి సేమ్ ఇది కూడా అదే. ఎంటర్ ఎంటర్. తర్వాత అది అయిపోయిన తర్వాత సేల్స్ టు జీనియస్ ఇన్ఫర్మేటిక్స్, సేల్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి సేల్స్ క్రియేట్ చేసుకుంటాం. ఎంటర్. సేల్స్ అకౌంట్, సేల్స్ అకౌంట్, సేల్స్ వచ్చి సేల్స్ అకౌంట్ ఏమా. ఎంటర్. అర్థమైందా? అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. ఓకే, స్ట్రక్ అయిపోయి వస్తుంది. ఎంటర్. తర్వాత ఇప్పుడు సేల్స్లోని ఇంకొక పేరేమి, జీనియస్ ఇన్ఫర్మేటిక్స్, జీనియస్. వీళ్ళకి అమ్ముతున్నారు అంటే ఏమవుతుండరమ్మా, వీళ్ళకి అప్పుగా ఇస్తున్నాం మనము అంటే వాళ్ళు ఏమవుతున్నారు, డెటార్ మేడం. డెటార్, అప్పు తీసుకుంటున్నారు కాబట్టి సన్రీ డెటార్స్, సన్రీ డెటార్స్. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైందా ఇది? ఓకే. తర్వాత సేల్స్ అయిపోయింది. తర్వాత పెయిడ్ టు సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు ఇది ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదమ్మా, సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్రెడీ క్రియేట్ చేస్తామా లేదా? అవును మేడం. కాబట్టి అవసరం లేదు. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జీనియస్ ఇన్ఫర్మేటిక్స్, ఇది కూడా అవసరం లేదు, ఇది ఆల్రెడీ క్రియేట్ చేసేస్తాం. తర్వాత ఇప్పుడు విప్రో కంప్యూటర్స్, విప్రో ఒకసారి క్రియేట్ చేస్తే చాలు, విప్రో కంప్యూటర్స్. ఎంటర్. వీళ్ళు ఎవరు, విప్రో కంప్యూటర్స్ ఎవరమ్మా, పర్చేజ్ ఫ్రమ్ విప్రో కంప్యూటర్స్, వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటుంటాము కాబట్టి వాడెవడు, రుణదాత. అర్థమైందమ్మా? వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటాను, వాడు ఇస్తున్నాడు మనకు అప్పుగా, దాతగా, కాబట్టి సన్రీ క్రియేటర్స్. అర్థమైందా? ఇది అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. ఓకే. నెక్స్ట్ వన్, ఫర్నిచర్, ఫర్నిచర్ పర్చేజెస్, ఫర్నిచర్ పర్చేజెస్. ఈ పర్చేజెస్ మామూలు క్రెడిట్ ట్రాన్సాక్షన్లోకి రాదుమా, ఇది ఆస్తిని కొన్నాం ఆ దాంట్లోకి రాదు. తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్లో కూడా అవి రావు. అర్థమైందా? ఎంటర్. ఇప్పుడు ఫర్నిచర్ పర్చేజెస్ అండర్ గ్రూప్ ఏంటిమా, ఫర్నిచర్ పర్చేజెస్ అండర్ గ్రూప్ ఏమి చెప్పండి మీరే. చెప్పండి మేడం. ఏమ్మా ఫర్నిచర్ పర్చేజెస్, పర్చేజ్ అకౌంట్ మేడం. పర్చేజ్ అకౌంట్, ఆస్తిని కొంటే. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మేడం. ఎందుకంటాను, ఫ్యాక్టరీకి సంబంధించినవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆఫీసుకి సంబంధించినవి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫర్నిచర్ పర్చేజెస్ పర్చేజ్ అకౌంట్ కాదు, గూడ్స్ పర్చేజ్ చేస్తేనే పర్చేజ్ అకౌంట్. ఇది ఆస్తి కొన్నారు, ఆస్తి కదా ఇది, కాబట్టి ఏం అసెట్ కదా, మాది
అవును మేడం. అది ఏం అసెట్? ఫిక్స్డ్ అసెట్. మరి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటున్నాను నువ్వే. ఫిక్స్డ్ అసెట్స్ ఇవి రావాలమ్మా మీకు. రాంగ్ అవుతుంది, తప్పు. ఆస్తి మీకు మళ్ళా దాంట్లో అసెట్స్ ఎన్ని ఉన్నాయంటే మీరు ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో చూపిస్తే ఆస్తి ఏం చూపిస్తుంది? నిల్ చూపిస్తుంది. అవునా కదా? కాబట్టి ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ వన్ సాలరీస్. సాలరీస్ ఇంతకుముందు ఏమన్నా క్రియేట్ చేసామా? లేదు. సాలరీస్ ఎంటర్. సాలరీస్ అండర్ గ్రూప్ ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంటర్. తర్వాత నెక్స్ట్ పేజ్లో సేల్స్ టు రమణ. సేల్స్ ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. ఇప్పుడు రమణ. రమణ అండర్ గ్రూప్ ఏమ్మా? రమణ అండర్ గ్రూప్ సన్రీ ఏం అండర్ గ్రూపు? అండర్ గ్రూప్ ఏమ్మా? రమణ అంటే డేటాస్ మేడం. సన్రీ డేటర్. సన్రీ డేటర్ మర్చిపోకూడదు మీరు ఇవి. నేను రేపు మళ్ళీ అవే అడుగుతా. నెక్స్ట్ రమణ అయిపోయింది. తర్వాత మా ఇన్కమ్ ట్యాక్స్. ఇది బాగా వినండి. ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్. ట్యాక్స్ అనేది ఆల్రెడీ మీకు చెప్పినా చూడండి, ముందరికి పోండి. అండర్ గ్రూప్ ఏంటి? అండర్ గ్రూప్ ఏంటిమా? ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏ గ్రూప్ ఏంటి? ఆల్రెడీ చెప్పినా, ఇక్కడే ఉంది కూడా చూడండి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. మర్చిపోతే ఎట్లమా? ఏం ఇన్కమ్ ట్యాక్స్? డ్యూటీస్ అండ్ టాక్సెస్. ట్యాక్సెస్ ఇందులో చూపించాలి, మీరు మర్చిపోకూడదు మా. అయ్యో మళ్ళీ మర్చిపోతే ఎట్లా? డీలో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఓకే. ట్యాక్స్ అంటే ట్యాక్స్ పర్సంటేజ్ అడుగుతుంది, మనకేం అవసరం ఇక్కడ లేదు. ఇంకో లెక్కలో ఉంటాయి పర్సంటేజ్, అప్పుడు ఇక్కడ మనం పర్సంటేజ్ మెన్షన్ చేస్తాం. అదే ఇక్కడ 10% అనుకోండి, 10% అనేది మనమే ఇచ్చినాము అంటే అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇక్కడ మనకు పర్సంటేజ్ లేదు. దీంట్లో ఉందా? ఇన్కమ్ ట్యాక్స్కి పర్సంటేజ్ లేదా, అమౌంట్ ఇచ్చాడు. తర్వాత ఎలక్ట్రిసిటీ చార్జెస్. ఎంటర్. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఏమ్మా? అండర్ గ్రూప్ ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మేడం. ఎస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంటర్. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఇంకేమీ లేవు. ఇప్పుడు మనం ఎందులోకి పోవాలమ్మా? ఇన్వెంటరీ ఇన్ఫో. ఎస్, బ్యాక్ వచ్చి ఇన్వెంటరీ ఇన్ఫోలోకి పోవాలి. ఏమిది? ఒక నిమిషం మా, ఇదేమో తిరిగి చేస్తాను. ఏదన్నా ఇంకోటి క్రియేట్ చేస్తాం, ఏమన్నా రెస్పాండ్ అవుతుందని. రెంట్ కూడా అయిపోయింది కదా. ఏమ్మా ఇది? సర్వర్ బిజీనా ఇది? నెట్ అనలేదు మేడం. అవునా?
ఓకేమ్మా, మళ్ళా మొదటికి వస్తే ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకుందాం. ఏం కంపెనీ? విజయవాణి కంపెనీ ఆల్రెడీ ఉనిందా? ఇది విజయవాణి కంపెనీ. నెక్స్ట్ ఇప్పుడు ఇన్వెంటరీ ఇన్ఫోలో ఏమ్మా మనకి లెక్కలో ఉన్నాయి? స్టాక్ గ్రూప్స్ ఉన్నాయా? ఈ లెక్కలో స్టాక్ గ్రూప్స్ ఉన్నాయమ్మా? హలో హలో శ్రావణి, చెప్పండి మేడం. ఈ లెక్కలో మనకు స్టాక్ గ్రూప్స్ ఉన్నాయా? ఇప్పుడు ఇచ్చిండే దాంట్లో మీకు స్టాక్ గ్రూప్స్ ఉన్నాయా? ఇందులో లేవు. ఉన్నాయా గ్రూప్స్? శ్రావణి, గాయత్రి చెప్పండి. షరీఫా ఎవరు లేరా? నాగేశ్వరి, ఏం గ్రూప్స్ మేడం? నీకు తెలీదు, నువ్వు ఇప్పుడు వచ్చినావు. శ్రావణి, చెప్పండి మేడం. గాయత్రి గ్రూప్స్ ఉన్నాయా? ఓకే, లేవు కాబట్టి ఇప్పుడు మనకి ఏమున్నాయి ఇక్కడ? స్టాక్ ఐటమ్ ఉంది, క్వాంటిటీ ఉంది. స్టాక్ ఐటమ్ క్వాంటిటీ ఉంది, అంతే కదా? ఇంకేం లేవు ఇక్కడ. మనకు స్టాక్ గ్రూప్ లేదు అంటే ఈ రెండు ఉన్నాయి. స్టాక్ ఐటమ్, యూనిట్స్ ఆఫ్ మెజర్ రెండే ఉండేది. కాబట్టి మనం ఫస్ట్ వన్ ఏది క్రియేట్ చేసుకుంటాం? యూనిట్స్ ఆఫ్ మెజర్. ఎంటర్, క్రియేట్. ఓకే. తర్వాత ఇక్కడ ఏంటిమా? సింబల్ ఉంది, పీసీ. ఫస్ట్ వన్ ఏముంది మా? పర్చేజ్ ఫ్రమ్ సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్లో చూడండి, పీసీ కదా ఉండేది. ఎంటర్. పీసీ అంటే పీసెస్, ఫార్మల్ నేమ్. ఓకే, అర్థమైందమ్మా? ఎస్ మేడం. ఓకే. నెక్స్ట్ పీసెస్ అన్నీ ఉన్నాయి. ఇంకోటి లాస్ట్లో స్టేషనరీ మాత్రం కేజీ ఉంది, కేజీ. ఎంటర్. ఇక్కడ ఫార్మల్ నేమ్ ఏమ్మా? కిలోగ్రామ్. ఎస్, కిలోగ్రామ్. ఎంటర్. తర్వాత నెక్స్ట్ కిందకు వస్తే పర్చేజ్ ఫ్రమ్ టీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్, సేమ్ అదేమ్మా. తర్వాత సేల్స్ టు జీనియస్ ఇన్ఫర్మాటిక్స్, సేమ్ దాంట్లో కూడా అదే. పర్చేజ్ ఫ్రమ్ ఇప్రో కంప్యూటర్స్, సేమ్ పీసెసే. అన్ని పీసెసే ఇంకుండేది. కాబట్టి మనకి ఇది క్రియేట్ అయిపోయిందా లేదా? యూనిట్స్ ఆఫ్ మెజరు అయిపోయింది మేడం. డేటర్స్ అట్లాంటివి లేవు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దేంట్లోకి పోవాలి మనము? స్టాక్ ఐటమ్స్ మేడం. ఎస్, వెరీ గుడ్. స్టాక్ ఐటెంలోకి పోతాం. ఎంటర్. ఇప్పుడు క్రియేట్. స్టాక్ ఐటెంలోకి వస్తే ఏమది? ఏమున్నాయమ్మా? సిపియు. ఫస్ట్ వన్ ఏమి? సిపియు. ఎంటర్. ఇది ప్రైమరీ. ఎంటర్. పీస్. ఇప్పుడు యూనిట్స్లోకి వస్తే ఏముందమ్మా మనకి లెక్కలో ఏముంది? యూనిట్స్ ఏముందిమ్మా? పీస్లే కదా. కాబట్టి అది మనము ఎంటర్ ఇస్తాం, పీసెస్. ఓకే, అంతేమా? తర్వాత సెకండ్ వన్ కీబోర్డు. అది క్రియేట్ చేసుకోవాలి మనం. కీబోర్డు. ఎంటర్. ప్రైమరీ. ఓకే, కీబోర్డ్లో పీస్లే కదా కాబట్టి పీస్. ఎంటర్. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఈడ ఓపెనింగ్ బ్యాలెన్సు, క్వాంటిటీ, రేటు ఇవన్నీ అవసరంలే మనకు. ఇప్పుడు ఎప్పుడు అవసరమో? లెక్క వేసేటప్పుడు అవసరము. అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే. తర్వాత మానిటర్. ఎంటర్. ప్రైమరీ. నెక్స్ట్ మానిటర్ కూడా పీసెస్. ఎంటర్.
ఎంటర్. ఇడ ఈ క్వాంటిటీ రేటు ఇవి ఉన్నాయంటే మనకు ఏమన్నా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుందనుకో, మనం వేస్తాం కదా ఫైనల్ అకౌంట్స్, అప్పుడు ఈడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, రేటు, వాల్యూ అది వేస్తాం అనమాట. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్తాం, రేటు ఇస్తాము, వాల్యూ అదే వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి ఇది మనకు అవసరం లేదు. మానిటర్ అయిపోయింది. తర్వాత ఫ్లాఫీ ఎంటర్ ఎంటర్. ఇక్కడ అది కూడా పీసెసే కదమ్మా, ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ స్టేషనరీ ఏ విధంగా ఉంది మా? స్టేషనరీ ఎట్లుంది మా? కేజీ మేడం. ఓకే, ఎంటర్ ఎంటర్. ఈడొస్తే కేజీ, ఎంటర్. తర్వాత అది అయిపోయి నెక్స్ట్ ఐటెంలో ప్రింటరు, స్టేషనరీ ఆల్రెడీ చేసేసినాం కాబట్టి ప్రింటర్ ఒకటే. ఇక్కడ ప్రింటర్, ఎంటర్. ప్రైమరీ. ఇక్కడ ప్రింటర్ వచ్చి పీసులా ఏంటి, పీసెస్, ఎంటర్. నెక్స్ట్ దాంట్లో ఇంకేముందమ్మా? స్టేషనరీ ఉంది, ఆల్రెడీ మనం క్రియేట్ చేసేసినాం, ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ సేల్స్లోకి వస్తే చూడండి, సిపియు, కీబోర్డు, ప్రింటరు, స్టేషనరీ ఇవి కూడా అయిపోయినాయా లేదా? ఆల్రెడీ ఒక్కసారి క్రియేట్ చేస్తే చాలు. అర్థమైందమ్మా? తర్వాత విప్రోలోకి వస్తే సిపియు, కీబోర్డు, మానిటర్, ఫ్లాపీ ఇవి కూడా క్రియేట్ చేసేసాం. తర్వాత సిపియు, ప్రింటర్ కూడా అయిపోయింది కదమ్మా? ప్రింటర్ అయిందా లేదా? మానిటర్ అయిపోయింది. ఇంకేమీ లేవు. ఇప్పుడు ఇంక బ్యాక్ వచ్చేసి, అర్థమైందమ్మా ఇప్పుడు వరకు అందరికీ? ఎస్ మేడం. గాయత్రి, హరీష్, అబ్బాయిలు, రేవంత్ అర్థమైందా? మేడం. రేవంత్ అర్థమైంది మేడం. ఎస్ మేడం. అర్థమైంది అందరికీ? ఎస్ మేడం. ఇవి వేసిన తర్వాత మనకి ఇప్పుడు కంబైన్డ్గా ఉన్నాయి కాబట్టి అక్కడ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ కంప్యూటరైజ్డ్ అకౌంటెంట్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ త్రూ టాలీ. ఇప్పుడు రెండూ కలిపి మనము అకౌంటింగ్ వోచర్లో వేస్తాం. ఇప్పుడు చూడండి, అకౌంటింగ్ ఎక్కడికి వచ్చినాము? ఎక్కడికి వచ్చినామ్మా? అకౌంటింగ్ వోచర్లో మేడం. ఓకే, ఎంటర్. అర్థమైందా? తర్వాత క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ బిజినెస్. అదేమ్మా? క్యాపిటల్ పేమెంటా, రిసిప్టా, ఏమి? రిసిప్ట్. అది ఇది వేసేటప్పుడు మనము F11లోకి పోవాలి. అక్కడ ఏముంది చూడండి, మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ ఎస్లోనే ఉంది కాబట్టి అది చూపించేసినామంటే ఇప్పుడు మనకి ఇన్వెంటరీనే ఇదవుతుంది అనమాట. అర్థమైందా? తర్వాత యూజ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, ఇది కూడా ఎస్ పెడదాం. ఏమన్నా ఇది 2/, అని రావాలా ఏమో చూపించడం. ఓకేమ్మా? తర్వాత ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అనేది పేమెంటా, రిసిప్టా? రిసిప్ట్ మేడం. ఎస్, F6. రిసిప్ట్ అంటే F6. అకౌంట్ ఇక్కడ ఎప్పుడు కూడా ఏం చూపిస్తాం? క్యాష్. అది డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ అనమాట, అది చూపిస్తాం. తర్వాత ఇప్పుడు ఏం చూపించాలి ఇక్కడ? క్యాపిటల్, ఎంటర్. ఎంత అమౌంట్? ఎంత అమౌంట్ మా? 2 lakhs. మా ఇప్పుడు బాగా జాగ్రత్తగా వినండి, మనం రెండూ కూడా ఇందులో మెన్షన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంత ఉంది క్యాపిటల్? 2 lakhs. ఎంటర్ ఎంటర్. నరేషన్, ఇక్కడ నరేషన్ ఇవ్వాలా? మామూలుగా అయితే ఏం రాస్తాము? బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అని రాస్తాం. మనకు అవసరంలే ఇక్కడ, దీంట్లో నరేషన్ అవసరం. ఫస్ట్ వన్ అయిపోయింది. తర్వాత క్యాష్ డిపాజిటెడ్ విత్ ఆంధ్రా బ్యాంక్. ఏమిమ్మా? ఏ షార్ట్కట్కి ఉపయోగించాలా? క్యాష్ డిపాజిటెడ్ విత్ ఆంధ్రా బ్యాంక్. ఏ
ఓకే F4 కాంట్రా అదో కాంట్రా వచ్చిందా లేదమ్మా క్యాష్ డిపాజిటెడ్ విత్ ఆంధ్రా బ్యాంక్ ఇక్కడ క్యాష్ ఎంటర్ తరువాత ఆంధ్రా బ్యాంకు క్యాష్ డిపాజిట్ చేశారు ఆంధ్రా బ్యాంకు ఇక్కడ ఆంధ్రా బ్యాంక్ అక్కడ చూపించి ఓకే ఎంటర్ ఎంత అమౌంటు 1,00,000 రూపీస్ 1,00,000 రూపీస్ ఎంటర్ మనకు అవి అవసరంలా చెక్కులా ఏమి అనేసి అర్థమైందమ్మా అర్థమైందా లేదా ఇప్పుడు అర్థమైంది మేడం. ఓకే నెక్స్ట్ రెంట్ పెయిడ్ రెంట్ పెయిడ్ ఏది ఎఫ్ఐ 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 క్యాష్ అట్లా ఉంటుంది ఎంటర్ ఇక్కడ చూడండి క్యాష్ ఎంత ఉంది 2 lakhs ఉంది దాంట్లో ఇప్పుడు రెంట్ పే చేయాలన్నమాట రెంట్ పే చేయాలి రెంట్ ఎంటర్ ఒరే ఎంత అమౌంట్ రెంట్కి 1,500 ఎంటర్ 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 ఓకే ఆల్రెడీ ఎంత అయిపోయి క్యాష్ తగ్గిపోయినా లేదా 1,500 పే చేసేవాళ్ళక 1,500 తగ్గిపోయినా లేదమ్మా హలో హలో మ్యామ్ క్యాష్ 1,500 చెప్పండి మేడం. తగ్గిపోయిందా పే చేసే వాళ్ళకి 1,500 తగ్గిపోయిందా లేదమ్మా మేడం తగ్గింది మేడం. ఓకే ఇప్పుడు మా పర్చేజెస్ ఫ్రమ్ శాంసంగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు మీరు వినాలి బాగా ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు పర్చేజెస్ ఫ్రమ్ శాంసంగ్ ప్రైవేట్ లిమిటెడ్ పర్చేజెస్ ఏ షార్ట్ కట్కి ఉపయోగిస్తామా మనము ఏ షార్ట్ కట్ ఉపయోగిస్తాము F9 మేడం. ఎస్ F9 ఎఫ్ F7 మారింది F9 చూపించలేదు ఓకే 7 చూపించే 7 రాలా నాకు ఓకే అమ్మా పర్చేజ్లోకి వచ్చిన ఇప్పుడు చూడండి ఇది జాగ్రత్తగా వినండి మా పర్చేజ్ చేసినప్పుడు సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ ఇక్కడ లేదు మనకు ఉందా ఇన్వాయిస్ నంబర్ ఉందమ్మా లేదు మేడం. ఇన్వాయిస్ నెంబర్ ఉంటే మనం చూపిస్తాం అయితే ఎంటర్ డేట్ కూడా అవసరం లేదు ఒకవేళ డేట్ చూపించాలంటే చూపించచ్చు ఈరోజు డేటు ఎంత డేటు 21 మనకు ఇది ఇప్పుడు దీంట్లో తెలియదు అనమాట 21/06/2021 ఎంటర్ చూడండి అది ఇది మనకు టాలీ ERP 9 వచ్చినప్పుడు ఇవి మనకు ఇది కావు అప్డేట్ కావు అఫిషియల్గా ఎడ్యుకేషన్ది కాబట్టి మనకు చూపిదు మా ఇది అదే కంపెనీ వాళ్ళకైతే చూపిస్తుంది తర్వాత పార్టీ అకౌంట్ నేమ్ ఏం మా పార్టీ పేరు ఇప్పుడు పర్చేజెస్లోకి వచ్చినాం సప్లయర్ ఇన్వాయిస్ అవసరం లేదు డేట్ అవసరం లేదు పార్టీ అకౌంట్ నేమ్ ఏది ఇప్పుడు చూడండి పర్చేజ్ ఫ్రమ్ సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నాం పార్టీ పేరేమి సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే ఎంటర్ అయిందమ్మా సప్లయర్స్ డీటెయిల్ అనమాట అర్థమైందా ఇప్పుడు అర్థమైందమ్మా హలో అర్థమైంది మేడం. హలో చెప్పండి మేడం. అర్థమైందా ఇప్పుడు పార్టీ అకౌంట్ నేమ్ అంటే ఈ పర్చేజెస్ అనేది ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం ఆ పార్టీ నేమ్ అనమాట సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత పర్చేజ్ లెడ్జర్ పర్చేజ్ లెడ్జర్ పర్చేజెస్ ఓకే ఇప్పుడు చూడండి నేమ్ ఆఫ్ ఐటమ్ ఇప్పుడు మనం ఏమన్నా క్వాంటిటీ రేటు చూడండి అదే వచ్చేసిందా లేదా మన లెక్క ప్రకారం వచ్చినాయా లేదా వచ్చినాయి మేడం. ఓకే ఇప్పుడు నేమ్ ఆఫ్ ఐటమ్ CPU
ఎంటర్. క్వాంటిటీ 2 పెడితే చాలు మనం. 2 ఎంటర్. పీస్ ఇచ్చే పనిలే మనం. ఓకే, అర్థమైందా? 2 అంటానే ఆల్రెడీ మనము యూనిట్స్ ఆఫ్ మెజర్ ఇచ్చేస్తాం కాబట్టి 2 అని ప్రెస్ చేస్తానే ఈ సిపియు కింద ఏమొస్తుంది? పీసెస్ అనేది వస్తుంది. అర్థమైందా ఇప్పుడు? తర్వాత రేటు 12,000 ఎంటర్. చూడండి, క్వాంటిటీ వచ్చి 2 పీసెస్, రేట్ వచ్చేసి ఏమిది? ఎంటర్. ఓకే అమ్మా, 2 పీసెస్ 12,000 24,000 ఎంటర్. అర్థమైందమ్మా? అర్థమైందా? ఎస్ మేడం. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పర్చేజ్లో ఇంకా ఉన్నాయి కదా మనకు, ఆ సామ్సంగ్ కిందకే ఎన్నో వస్తున్నాయి కదమ్మా. కాబట్టి ఇప్పుడు కీబోర్డు అన్నీ దీంట్లోనే చూడండి. కీబోర్డు ఎన్ని పీసులు? 3. 3 పీస్ ఎంటర్. ఎంత అమౌంటు? 650 ఎంటర్. తర్వాత కీబోర్డ్ అయిపోయింది. మానిటర్ ఎంటర్. ఎంతమ్మా? 3 పీస్ ఎంటర్. ఎంత అమౌంటు? 4,500 ఎంటర్. నెక్స్ట్ మానిటర్ అయిపోయింది. ఫ్లాఫీ ఎంటర్. ఎంతమ్మా? 2 అమౌంట్ 250. మీరు త్వరగా చెప్తే వేసేస్తా. 250 ఎంటర్. ఓకే, తర్వాత ఫ్లాఫీ అయిపోయిన తర్వాత స్టేషనరీ. ఓకే, స్టేషనరీ ఎంటర్. 3 kgs. 3. ఓకే, 8 rupees మేడం. 8 రూపీస్. ఓకే, ఎంటర్. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇది సరిపోయిందా? ఇప్పుడు పర్చేజ్ ఫ్రమ్ సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్లో మనకు సరిపోయినాయి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఎంటర్. తరువాత నెక్స్ట్ వన్ ఏముంది మా? మళ్ళీ పర్చేజెస్ ఉంది. అయితే టీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్. టీవీఎస్ పార్టీ అకౌంట్ నేమ్ ఏమి? టీవీఎస్ వాళ్ళది కాబట్టి ఎంటర్. సింపుల్ కదా. ఇప్పుడు ఇవన్నీ మనం వేయాలంటే ఫాస్ట్, ఎప్పుడు కావాలన్నా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ పర్చేజ్ లెడ్జర్లో పర్చేజెస్ ఎంటర్. ఇప్పుడు ప్రింటర్ కదమ్మా, ప్రింటర్ మనం ఏవైతే క్రియేట్ చేస్తామో అవి కనిపిస్తాయి మనకు. అంటే అది కూడా చూడండి, దీనికి సంబంధించి మనం ఏం చేసామో అవి మాత్రమే వస్తాయి. ప్రింటర్ ఎంటర్. ఎన్ని పీసులు? 3 మేడం. 3. ఓకే, అమౌంట్ 12,000. ఓకే, 12,000. మీరు చెప్పినారంటే నేను మళ్ళా అక్కడ చూడకుండా వేసేయచ్చు. నెక్స్ట్ స్టేషనరీ ఎంటర్. ఎంత? 20 kgs మేడం. 20 ఇస్తామంతే, మనం కేజెస్ ప్రింట్ చేయము. ఓకే మేడం. ఓకే, 8 rupees మేడం. ఓకే, తర్వాత అది అయిపోయిందా లేదా? అయిపోయింది మేడం. నెక్స్ట్ వన్ ఏముంది? సేల్స్. ఇప్పుడు మనం ఏం చేయాలా? సేల్స్ కదమ్మా, సేల్స్ జీనియస్ ఇన్ఫర్మేట్. ఏ షార్ట్ కట్కి ఉపయోగించాలి? ఏ షార్ట్ కట్కి మా? F8 మేడం. ఎస్, F8. ఓకే, సేల్స్ వచ్చేసింది. ఇప్పుడు రెఫరెన్స్ నెంబర్ మన దగ్గర లేదు. పార్టీ అకౌంట్ నేమ్ జీనియస్, ఆంధ్ర బ్యాంక్ కాదు, జీనియస్ ఎంటర్. ఓకే,
తర్వాత సేల్స్ లెడ్జర్ సేల్స్. ఇప్పుడు చూడండి మళ్ళా సేల్స్లోకి వస్తే త్వరగా చెప్పండి. సిపియు ఎంటర్. సిపియు మేడం సిపియు 2 మేడం 2 13,000 మేడం. 13,000 ఎంటర్. నెక్స్ట్ కీబోర్డ్ మేడం కీబోర్డ్ కే 2 మేడం 2 5,000 మేడం. ఓకే 5,000. నెక్స్ట్ ప్రింటర్ మేడం పి పి ఇస్తే మనకు వచ్చేస్తుంది అక్కడ. ఓకే 1 మేడం 1 13,000 మేడం. 13,000. స్టేషనరీ మేడం స్టేషనరీ 10 మేడం. ఓకే 10 10 రూపీస్ మేడం రేట్. కేజెస్ అవే రేట్ ఎంత? 10 మేడం. 10 ఎంటర్. ఇంకేం లేవు కదా? లేవు మేడం. లేవు. ఓకే అర్థమైందమ్మా ఇప్పుడు? సింపుల్. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకేమున్నాయి చూడండి. పెయిడ్ టు సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్ బై చెక్. పర్చేజెస్ కదా అక్కడ ఉండలేదా మనకు? పెయిడ్ టు సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్ బై చెక్ ఉండలేదా? ఉంది మేడం. కాబట్టి మనం అది తీసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు పెయిడ్ అంటే F5. ఓకే ఇప్పుడు పెయిడ్ టు సామ్సంగ్ ప్రైవేట్ లిమిటెడ్ బై చెక్ అంట. చెక్ అంటే క్యాష్ చూపిస్తాం. మేడం ఓకే లేదంటే బ్యాంక్ చూపించేస్తాం. పేమెంట్ బ్యాంకు నుంచి చెక్ కాబట్టి అర్థమైందా? తర్వాత ఓకే ఈడ సామ్సంగ్ ఎంతమ్మా? 35,000 మేడం. 35,000 ఎంటర్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జీనియస్ ఇన్ఫర్మాటిక్స్. రిసిప్ట్ ఎక్కడేస్తామో F6. ఇక్కడేమి క్యాష్ ఎంటర్. ఇక్కడ జీనియస్ జీ అంటానే వచ్చేస్తుంది మనకు. అన్నీ ప్రెస్ చేసే పనిలే. ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం? 50,000 మేడం. ఎంటర్ ఎంటర్ ఎంటర్. తర్వాత ఇప్పుడు మళ్ళీ పర్చేజెస్ ఉంది. పర్చేజెస్ వచ్చి F9. పర్చేజెస్ వచ్చి F9. ఇప్పుడు చూడండి ఎంటర్ ఎంటర్. పార్టీ నేమ్ విప్రో కంప్యూటర్ మేడం. విప్రో. ఓకే ఎంటర్. తర్వాత ఈడ పర్చేజెస్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకుంటారండి మా త్వరగా. సిపియు ఎంటర్. ఎంత అమౌంట్? 3 మేడం. 3 పీసెస్. ఓకే అమౌంట్ 13,000. 30,000. కీబోర్డ్ ఎంటర్. కీబోర్డా? మేడం. ఓకే కీబోర్డ్ 2 మేడం. 2. ఓకే 700 మేడం. 700 మానిటర్ ఎంటర్. మానిటర్ 2 మేడం. 2 ఎంటర్. 300 మేడం. 300 ఫ్లాపీ ఫ్లాపీ 2 మేడం. 2 300 మేడం. 300 అంతే మేడం. ఓకే ఇది అయిపోయి. అర్థమైందా ఇప్పుడు? సింపుల్ కదా. నెక్స్ట్ షార్ట్కట్ కీస్ తెలియాలి. ఇప్పుడు ఫర్నిచర్ పర్చేజెస్. దీంట్లో ఈ పర్చేజెస్ మనకు ఇందాక ఇది పనికిరాదు ఇది పనికొస్తుందా మనకు? ఫర్నిచర్ పర్చేజెస్ ఫిక్స్డ్ అసెట్ F5లోకి వస్తాము. ఇప్పుడు దేంట్లోకి వస్తాము? ఇప్పుడు మనకు స్టాక్ ఐటమ్స్కు మాత్రమే ఇన్వెంటరీలోకి పోతాం. స్టాక్ ఐటెంలోకి మాత్రమే ఇన్వెంటరీలోకి పోతాము. తర్వాత ఇక్కడ దేంట్లోకి వస్తాము?
మిగతా వాటికే అకౌంట్స్ ఇన్ఫోలోకి వస్తాం. అర్థమైందమ్మా? అర్థమైందా? ఎస్ మేడం. ఓకే. ఫర్నిచర్ పర్చేజెస్ అంటే ఆస్తిని కొంటా అండము, కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అంటాం. పర్చేజెస్ అకౌంట్ అనము, అంటామా? అన్నం మేడం. అందుకనే ఇక్కడ పేమెంట్లో చూపిస్తాం. ఇక్కడ క్యాష్ ఎంటర్, ఇక్కడ ఫర్నిచర్ ఎంటర్. ఎంత అమౌంట్? 15,000. 15,000 మేడం. ఓకే, ఎంటర్ ఎంటర్. తర్వాత సాలరీస్, సేమ్ పేమెంటే. సాలరీస్ క్యాష్ ఎంటరు, సాలరీస్ ఎంటర్. సాలరీస్ ఎంత ఉన్నాయి? 15,000 మేడం. ఓకే, ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ వచ్చేసినాం దగ్గరికి. తర్వాత మళ్ళీ సేల్స్ ఉంది. ఇప్పుడు మళ్ళా ఏం చేయాలా? సేల్స్లోకి రావాలి. సేల్స్లోకి వస్తే పార్టీ నేమ్ రమణ. పార్టీ నేమ్ ఏమి? రమణ. ఎంటర్. తర్వాత సేల్స్ ఎంటర్. ఇప్పుడు చెప్పండి మా సిపియు చెప్తారండి. సిపియు నెక్స్ట్ పేజీలో ఉంది కదమ్మా? ఉంది మేడం. చెప్తారండి. 14,500. 2 మేడం. 14,500. ఓకే, నెక్స్ట్ ప్రింటర్ మేడం. ప్రింటర్ ఎంటర్. 1 పీస్ మేడం. 1. ఓకే, 13,000. ఎస్. ఓకే, మానిటర్. మానిటర్. ఓకే, 2 మేడం. 2. 350. ఓకే, అంతే మేడం. ఇంకేమీ లేదు. ఓకే, ఇప్పుడు అర్థమైందమ్మా? తర్వాత ఎంటర్ ఎంటర్ ఎంటర్. తర్వాత పెయిడ్ ఇన్కమ్ ట్యాక్స్. పెయిడ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇది పేబుల్ కాదు మా. ఇన్కమ్ ట్యాక్స్ అనేది, ఇన్కమ్ ట్యాక్స్ అనేది పేబుల్ కాదు, రిసిప్ట్. ఏమిది? రిసిప్ట్ అనమాట. రిసిప్ట్స్లో క్యాషు ఎంటరు, ఇన్కమ్ ట్యాక్స్ ఎంటర్. ఎంత అమౌంట్? 1,500 మేడం. చెప్పమా. ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనం పే చేస్తాం కదండి మేడం. మనం పే చేస్తాం. అయితే సంస్థ మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది అది ఇన్కమ్ కిందకి వస్తుంది. మామూలుగా మనం వేస్తాం లెక్కలో, అట్లా వేరేమా లెక్క వేస్తాం చూడండి. హలో, చెప్పండి మేడం. ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఉంటారు కదమ్మా, కంపెనీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారనుకోండి, అది ఇన్కమ్ కిందకి వస్తుంది. మనం సంస్థ ఇప్పుడు మామూలు ట్రాన్సాక్షన్స్ జరుపుతాం చూడండి, మామూలు లెక్కలో చేస్తాం చూడండి, అర్థమవుతుందా? జిఎస్టీ వీటిల్లోకి వస్తాం చూడండి. హలో, ఓకే. ఇప్పుడు ఒక సంస్థ ఉంటుందిమా, ఇప్పుడు జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి. సంస్థకేమో అది పేబుల్ అయితే, ఇక్కడ ఏదైతే ఉందో బ్యాంకో ఏదన్నా కావని, అక్కడ ఏమవుతుంది? అది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ కిందకు వస్తుంది. ఈ లెక్కలో ఇక్కడ మనకు టాలీలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ కిందకి వేసుకోవాలి. అర్థమైందా? అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. ఓకే. ఇప్పుడు చూడు మా పర్చేజ్ ఫ్రమ్ సామ్సంగ్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నారు. వాళ్ళ దగ్గర నుంచి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు. మనం కాదు పే చేసేది, మనమైతే ఖర్చు. అర్థమవుతుందా? ఎస్ మేడం. మనకు కాదు, ఇది మనకు సంబంధించింది కాదు. కాబట్టి ఇది ఎంతమా? 1,500. నెక్స్ట్ ఎంటర్. తర్వాత పేమెంట్లో F5లో ఎలక్ట్రిక్ ఛార్జెస్
క్యాష్ ఎలక్ట్రిక్. మనం ఇప్పుడు అది ఒకవేళ మిస్టేక్ అయితే కూడా అది సరిగ్గా తీసుకోదమ్మా. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇది 1500. ఎంటర్. ఓకేమ్మా, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అన్నీ అయిపోయినాయి, ఇంకేమన్నా ఉన్నాయి బ్యాలెన్స్? లేవు మేడం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామమ్మా మనము, ఏం చేస్తామా, బ్యాలెన్స్ షీట్ ఏం చేస్తాము, బ్యాలెన్స్ షీట్. అర్థమైందా ఇప్పుడు? చూడండి బ్యాలెన్స్ షీట్. మీకు అంత ఇదిగా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆడే కలుపుకోండి, సరిపోతుంది. ఓకే అమ్మా? అట్లా కలుపుకుంటే వస్తుందా మేడం? ఆ? అట్లా కలుపుకుంటే వస్తుందా మేడం? అంటే కాదు, మనము అనుకునే దాన్ని బట్టి ఇప్పుడు మనము టాలీలో మనము సంస్థలో వేస్తాం చూడండి, అర్థమవుతుందా? చెప్పండి మేడం. ఇప్పుడు కంపెనీకి పోయినమ్మా, మనం టాలీ ప్రాసెస్ పైన జాబ్ చేస్తున్నాం. కంపెనీ ఏం చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తుంది, మీరు పేబుల్లోనే చూపిస్తారు. అర్థమైందా? మేడం. ఓ ఆ పద్ధతి ప్రకారమే వేసుకుందాం, మీకు ఎందుకు ఊరికే మళ్ళీ ఉండండి. బ్యాక్ వచ్చేసి ఆల్టర్ చేద్దాంలే, మళ్ళీ ఆల్టర్ చేస్తాం. డిస్ప్లేలోకి వచ్చినాం. ఇది డే బుక్, ఈడుంది డే బుక్ చూడండి. ఇప్పుడు మొన్న చూపించిన దానికి దీనికి వేరియేషన్ తెలుస్తూ ఉందా లేదా? ఇక్కడ మార్చేస్తే సరిపోతుందిమా. F5లోకి వచ్చేస్తాం, అయిపోయి ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్లోకి వెళ్ళిపోయి. ఇందాక ఆన్సర్ ఎంత నేను చూసినారా మీరు? చూస్తారేమ్మా ఆన్సర్? హలో హలో, చూస్తారా ఎంత ఉన్నింది ఆన్సర్? మళ్ళీ బ్యాక్ వస్తా చూడండి, మళ్ళీ చెప్పండి, వేరియేషను తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లోకి వస్తా. ఇప్పుడు చూడండి మా, ఎంటర్. ఎంత ఉంది మా ఆన్సర్ చూసుకోండి ఒకసారి. 2,84,234 బ్యాలెన్స్ షీట్, అవునా? ఏమి చెప్పండి. హలో, మేడం మేడం ఉంది మేడం. ఉందా? మీరు చెప్తే కదా, మీరు ప్రకారం చెప్పాలా. తర్వాతమా నేను మీకు వాయిస్ వినపడలేదేమో అని అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, కంపెనీ దీని ప్రకారమే మనం అది పేమెంట్లో చూపిస్తాం, మనం ఆల్టర్ చేసేస్తాం. దేన్నైనా ఆల్టర్ చేసుకోవచ్చు. డే బుక్ అంటే మనము డేట్స్ మెన్షన్ చేసినాం అనుకోండి, డే వైజ్ వేసుకోవచ్చు. డే వైజ్ వేసుకోవచ్చు అంటే మనకి 21కి చూపిదు, ఇయర్ 21కి చూపిదు, మనది సంస్థ కాదు కాబట్టి. ఈడొచ్చింది చూడండి, 1/4/2021 to 31/3/2022 అని. April 1, 2021 అని. అంటే మొన్న వేసినాం అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మా? 1/4/2021 కదా. అవును మేడం. కాబట్టి మార్చిలో ఎండ్ అవుతుంది కదా, అది చూపిస్తుంది. ఆ డేట్స్ అనేది మామూలుగా చూపిదు ఒక్కొక్కసారి, ఈసారి చూపించుతుందేమో చూస్తాం. సరే, ఇప్పుడు డే బుక్లోకి వచ్చి ఇప్పుడు మీరు చూసినారు కదా, ఎంత వచ్చింది ఆన్సరు? 2,84,234 వచ్చింది. ఇప్పుడు దాన్ని మనము కంపెనీ వాళ్ళ దాని ప్రకారమే పేమెంట్లో వేసేస్తాం. ఓకే, ఇప్పుడు దేన్ని మార్చాలా? ఇన్కమ్ ట్యాక్స్. ఎంటర్. F5లో వేసేస్తాం, పేమెంట్లో వేసేస్తాం. ఎంటర్. ఇప్పుడు మన ఆన్సరు 2,81,234 వస్తుంది.
చూడండి, అర్థమైందమ్మా ఇప్పుడు? 2,81,234. అర్థమైంది అందరికి ఇది? ఎస్ మేడం. అర్థమైంది మేడం. ఓకే, ఇక అక్కడ మీకు దీంట్లో పెట్టిన ప్రకారం ఆన్సర్ ఉందేమో చూడండి. ఆడ పెట్టినాను చూడు, ఉంది. కనపడలేదు కదా? ఉండండి, పెడతాను ఆన్సర్. ఈ విధంగా వేస్తామ్మా. మనం వేసినా కూడా అది చూడండి. ఉందా? దాంట్లో ఉంది చూడండి, అది ఎప్పుడో వేసింది. 2,81,234 ఉందమ్మా. ఇప్పుడు అట్లే ఇప్పుడు అర్థమైందా మీకు? ఒక్కొక్కటి ఎట్లా చూపియాలో మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ షీటు, తర్వాత ఇది డిస్ప్లే అంటే మనకు కనపడడం. డిస్ప్లేలోనే మనము ఆల్టర్ చేస్తాం, మార్చుకుంటాం. అర్థమైందా? దీంట్లో ఆల్టర్ చూపిదు, డిస్ప్లేలోనే మనము చూపించుకుంటాం. తర్వాత ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ లాగా ఇన్కమ్స్. ఇక్కడ మనము లెక్కిస్తే సేల్స్ అకౌంట్లో ఎన్ని ఉన్నాయి, అందరివి సేల్స్ చేశారు కదా, 91,800. తర్వాత క్లోజింగ్ స్టాక్ ఇంత ఉంది. ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్ అంటే ఎక్స్పెన్సెస్, ఇప్పుడు శాలరీసు, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మనం పే చేసాము. అవి ఇక్కడ చూడండి, ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్, ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉందంట. ఆదాయం కన్నా ఇప్పుడు మనకు ఇటు చూడండి, ఆదాయం ఏముంది మా? 2 lakhs ఉంది. రిసిప్ట్లో మనం ఎంత చూపించాం? 2 lakhs చూపించాం. అవునా? అవును మేడం. ఇప్పుడు డిపాజిట్ చేసాం, 1 lakh వెళ్ళిపోయిందా లేదా? వెళ్ళిపోయింది మేడం. ఓకే. తర్వాత 1,500 రెంట్ పే చేసాము. తర్వాత 35,000 చెక్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ 15,000 కొనుగోలు చేసాము. 15,000 మళ్ళీ కొనుగోలు చేసాము. తర్వాత 1,500 పే చేసాము. ఇవన్నీ పోతే ఎక్స్పెన్సెస్సే ఎక్కువ ఉన్నాయి మన దగ్గర, ఖర్చులే ఎక్కువ ఉన్నాయి. డబ్బులు తక్కువ ఉన్నాయి. కాబట్టి మళ్ళా చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి క్లియర్గా తెలుస్తుంది. 18,000. పర్చేజెస్ ఎన్ని ఉన్నాయి? పర్చేజెస్ అంటే ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ శాంసంగ్ ప్రైవేట్ లిమిటెడ్, పర్చేజ్ ఫ్రమ్ టీవీఎస్ లిమిటెడ్, ఇవన్నీ కూడా పర్చేజ్ చేసిండేది 1,17,334 ఉంది. తర్వాత సేల్స్ చేసిండేది 91,800 ఉంది. క్లోజింగ్ స్టాక్ ఇది. తర్వాత ఖర్చులు ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అర్థమైందా? ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇది. ఓకే. తర్వాత అంటే ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమంటాం? ఇది ఓవర్ ఇన్కమ్ అంటే నెట్ లాస్ అనేది. ఓకే, ఇంకా ఉండండి చూపిస్తా. డే బుక్, అకౌంట్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నవి అయిపోయినాయి అంతే కదా. అకౌంటింగ్ వోచర్లో బ్యాలెన్స్ షీట్ చూసినాం, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఈడ నేను అక్కడ మారిస్తే చూసినారా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బదులు ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఇక్కడ చూపిమని మనం మార్చుకోవచ్చు. మళ్ళీ దీన్ని కావాలంటే మళ్ళీ F11లోకి పోయి రేపు చెప్తాది. ఇక్కడ మీరు ఇప్పుడు బాగా చూసుకోండి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఉందా లేదా? ఉంది మేడం. ఇప్పుడు మనం మళ్ళీ F11లోకి పోయి దీన్ని మార్చేయచ్చు. ఏది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. దీని బదులు దాని బదులు దీన్ని మార్చచ్చు అన్నమాట. తర్వాత డిస్ప్లే. ఇప్పుడు చూస్తున్నారు కదా, డిస్ప్లే అంటే మనము ఏదైతే ప్రాబ్లం వేసామో అది డిస్ప్లే చేయడం. అర్థమైంది కదా. తర్వాత ఇప్పుడు ఇందాక డే బుక్ కూడా ఉంది కదమ్మా. డే బుక్, అకౌంట్స్. డే బుక్లోనే కదా మనం
ఓకే, ఇప్పుడు చూడండి ట్రయల్ బ్యాలెన్స్. ఇది ట్రయల్ బ్యాలెన్స్ అంటే వాడు ఇచ్చిండే లెక్క అనుకోండి. ట్రయల్ బ్యాలెన్స్ 4,10,434 ఉంది. ట్రయల్ బ్యాలెన్స్ అంకన అంటారు కదమ్మా, అది అర్థమైందా? ఇది మొత్తం టోటల్గా ఇస్తాడు. ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఉన్నాయి, కరెంట్ లైబిలిటీస్ ఎంత ఉన్నాయి అంటే క్రెడిటార్స్, కరెంట్ లైబిలిటీస్, కరెంట్ అసెట్స్ వచ్చేసి డెటార్స్ ఇక్కడ, తర్వాత ఫిక్స్డ్ అసెట్స్, సేల్స్ అకౌంటు, తర్వాత పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ ఇక్కడ వస్తుంది డెబిట్లో, క్రెడిట్లో సేల్స్ అకౌంట్ వస్తుంది. మనం ఏ విధంగా అయితే ప్రాబ్లమ్స్ వేస్తామో అదే విధంగా. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేమ్మా. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు డే బుక్. డే బుక్ వచ్చి ఇవి ఇక్కడ వచ్చినాయి చూడండి. మనం డేట్ ఎంటర్ చేయాల 1/4లోనే మేడం జరిగినట్టు. స్క్రీన్ రాలేదు మేడం. ఎప్పటి నుంచి? ఇప్పుడే మేడం. ఇప్పుడేనా? మీరు లెఫ్ట్ అయిపోయినట్టు వచ్చు మేడం. నేను లెఫ్ట్ అయిపోలేదే. లెఫ్ట్ అయిపోయినట్టు వచ్చి మళ్ళీ ఇంకా స్క్రీన్ రాలేదు మేడం. ఓరే ఉండండి ఒక నిమిషం. 1 hour పైన అయిపోయాను, వెళ్ళిపోయిందా?